ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. టాప్ 5లో 5 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 5 మెంబర్స్ గురించి ఒక్కొక్క వర్డ్ మీ మాటల్లో. ఫస్ట్ తనుజ. ఆ రిలేషన్స్, మన ఎఫెక్షన్స్ వీటికన్నా గేమ్కే ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి ఈరోజు ఆ పొజిషన్లో ఉంది. దాన్ని ఎవరు తప్పుపడడానికి వీళ్ళే. షీజ్ ఎ ప్లేయర్, షీజ్ ఎ ఫైటర్. నాన్న అని పిలిచే నాన్నే కొన్ని విషయాలు దూరం పెట్టింది అంటే తన గేమ్ ఎంత ఫోకస్గా ఆడుతుందో మీకు అర్థమై ఉంటుంది. గేమ్ పరంగా తను ఎక్కడ తప్పడానికి లేదు. నాన్న అని పిలిచి నాకు హెల్ప్ చేయలేం, నేను బాధపడి ఉండొచ్చు, కానీ ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ స్టిల్ ఈ రోజులో ఉందంటే టాప్ 1 రేస్లో తను ఉన్నట్టే. మీరే చూసుంటారు. యా, షీజ్ అ ఫైటర్. కళ్యాణ్. కామ్ అండ్ కంపోజ్డ్. ఇంతకుముందు కూడా చెప్పా. కొన్ని సందర్భాల్లో తను జెన్యున్ కాదని అనిపించవచ్చు, బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. బట్ నాకు హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ 3 వారాలు ఫస్ట్ 3 వీక్స్ తను కనబడలేదని చెప్పి వస్తారని చెప్పి అన్నారు. తర్వాత నేను తన్ని మోటివేట్ చేశాను కాబట్టి అది 100% తన సక్సెస్లో ఆ 1% అయినా నాది ఉపయోగపడి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. ప్లస్ ఇంకొకటి, సుమన్తో పాటు ఏ వీక్లో కూడా తను నామినేట్ చేయలేదు కాబట్టి, నాకైతే పాయింట్స్ ఇవ్వలేదు కాబట్టి తను ఈజ్ అ కామ్ అండ్ కంపోజ్డ్ అండ్ డెఫినెట్గా ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదండి తన మీద. తను నాకన్నా పిల్లోడైనా సరే తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వీ హ్యావ్ టు సెల్యూట్ హిమ్. నేను అక్కడ హౌస్లో చెప్పలేకపోయాను, బట్ ఈరోజు చెప్తున్నా. మనకి కొన్ని ప్రొఫెషన్స్ అనేటప్పటికీ తెలియకుండానే బాడీలోంచి ఒక పూనకం వస్తుంది మనకి. ఫస్ట్ మనకి ప్రతి భారతీయుల్లో పూనకం వచ్చేది ఒక ఆర్మీ పర్సన్ చూస్తేనే. వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకి అంటే ఫ్యామిలీస్ని వదిలేసి ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదు. సరిహద్దుల పహారా కాస్తున్న వాళ్ళు నిజమైన గుండెమే చేసుకుని చెప్పొచ్చు వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని కానీ, ఆ డెడికేషన్ కానీ. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి మీద డెఫినెట్గా ఒక చిన్న తెలియకుండా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ ద్వారా మన ఇండియాను కాపలా కాస్తున్న ప్రతి సైనికుడికి మన ఐ డ్రీమ్ తరపున, నా తరపున, బిగ్ బాస్ తరపున అందరికీ, ప్రతి ఆర్మీ ఆఫీసర్కి బిగ్ సెల్యూట్. అందులో కళ్యాణ్ కూడా ఉన్నాడు కాబట్టి దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ కళ్యాణ్. కామ్ అండ్ కంపోజ్డ్గా ఆడాడు కాబట్టి. ఇమాన్యుయల్. తన గేమ్, తన ఎంటర్టైన్మెంట్, తన కామెడీ టైమింగ్తోనే ఎంతవరకు వచ్చాడేమని చెప్పి అనుకుంటున్నారు, కానీ కామెడీ ఎంతవరకు హెల్ప్ చేస్తుందో తెలియదు. బట్ టైమ్లీ స్ట్రాటజీలు మార్చుకొని ఎప్పుడు ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఎప్పుడు ఎవరిని గ్రూప్ కింద సెట్ చేసుకుని ట్రావెల్ అవ్వాలి, ఎప్పుడు ఎవరిని బయటకు తోయడానికి ట్రై చేయాలి, ఇదంతా గేమ్ పరంగా. నేను అప్పుడు అడిగాను, ఎందుకే అంత ఎక్కువ ఆలోచిస్తున్నాను అని అడిగాను సరదాగా. అయినో అంటే తన కామెడీని ఎంత పెర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశాడో హౌస్లో ఉన్నంత వరకు, అలాగే స్ట్రాటజీ కూడా ఎవరితో ఏ సందర్భంలో ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఏ సందర్భంలో ఎవరిని దూరం పెట్టాలి, ఏ సందర్భంలో ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ సందర్భంలో ఏ టాస్క్లో ఎవరిని పక్కన పెట్టాలి, ఇవన్నీ ఓవరాల్ గేమ్ పరంగా ఒకటి బెస్ట్ స్ట్రాటజీ. అండ్ డెమోన్. మై కాంపిటీటర్, మై ఆల్ టైమ్ కాంపిటీటర్ ఇన్ ద హౌస్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఫిజికల్ టాస్క్ ఆడాలి అంటే నేను సెలెక్ట్ చేసుకునే పర్సన్ డెమాన్ పవన్. బట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ టాస్క్ అండ్ నేను కొట్టాను, నేను ఓడించాను. నేను లాస్ట్ టాస్క్ అండ్ ఓడించాను కాబట్టి ఒక సాటిస్ఫాక్షన్తో నేను బయటకు వచ్చాను. నేను డెమాన్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆర్ ఏదైతే రిలేషన్స్ ఉన్నాయో హౌస్లో, బాండ్స్ ఉన్నాయో దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. అది ఎవరు ప్లాన్ చేసుకుని హౌస్లోకి వెళ్ళినవి కావండి. హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఏర్పడింది తప్ప ఇక్కడ నుంచి వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేద్దాం అవి కాదు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏర్పడినవి. సో వాటి గురించి నేను కామెంట్ చేయను దాని గురించి. బట్ ఇస్ ద నేను అనుకున్న వాళ్ళు అంటే ఆడియన్స్ సపోర్ట్తో వచ్చాడు, బట్ ఈ ప్లేడ్ హిస్ గేమ్. అంటే రీసెంట్గా 2-3 వీక్స్ నుంచి కూడా తన గేమ్ మార్చుకొని తను వెళ్తున్నాడు కాబట్టి నేను తనకి ఏం పేరు ఇవ్వాలి, డెమాన్. ఆడు ఫిజికల్ టాస్క్లో మాత్రం ఆడు దెయ్యం లాంటిడే నిజంగా, అంటే ఆడు ఒక రాక్షసుడు లాంటిడే. అలాగే ఆడాడు నాతోటి. బట్ నేను హౌస్లో మాత్రం వాడిని లాక్ చేయగల టెక్నిక్స్ మాత్రం నాకు దొరికాయి. అండ్ ఎప్పుడు ఆడు ఈజీ అవుతాడు, ఎప్పుడు లాక్ చేయగలని చెప్పి నాకు తెలిసాను కదా, వాడికి కూడా తెలుసు ఏ సందర్భంలో వాడు లాక్ చేసి దొరుకుతాడని కూడా తెలుసు. బట్ వాడిని
ఆపడం మాత్రం అంత ఈజీ అయితే కాదు. ఈజ్ అ ఫైటర్ కాదు, నాడు రాక్షసుడే వాడు ఫిజికల్ టాస్క్ వరకు మాత్రం. కాకపోతే వాడు ఎండ్యూరెన్స్ నమ్ముకున్నాడు బ్రెయిన్ కన్నా. అది మీకు అర్థమే ఉంటుంది ఎంటైర్ హౌస్లో. వాడి జర్నీలో వాడు బ్రెయిన్ కన్నా వాడి ఎండ్యూరెన్స్ని వాడు నమ్ముకున్నాడు, వాడి బలాన్ని వాడు నమ్ముకున్నాడు. ట్రూ. ఇది ఎంత పక్కకు పెట్టేసి సంజన గారిది పాయింట్స్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను మాట్లాడాను తప్ప, నాకు అనిపించింది అంటే ప్రాంక్స్ ఒకటే గేమ్ కాదని చెప్పి ఆవిడ్ని గేమ్ బయటకు తీసుకొని ఆడాను తప్ప, సంజన గారు గేమ్ నచ్చకుండా ఇన్ని వారాలు ఉండలేరు కదండి. ఆవిడకి ఎక్కడో దగ్గర ఫ్యాన్స్ సంపాదించి ఉంటారు కదా ఆవిడ కూడా. ఆ ఫ్యాన్స్ ఇక్కడ ఎంత దూరం కూడా తీసుకొచ్చి ఉంటారు. బట్ అమాంగ్ 23 కంటెస్టెంట్స్ 23 మంది హౌస్లోకి వచ్చి వెళ్ళారు. 18 మంది వెళ్ళిపోయారు, 5 మిగిలారు, ఇంక్లూడింగ్ భరణి. ఈ 23 మందిలో మెంటల్లీ స్ట్రాంగెస్ట్ ఎవరైనా అడిగితే సంజనా గారు అని చెప్తాను. ఎందుకంటే ఒక మదర్ మంత్స్ బేబీని వచ్చి ఫైట్ చేస్తుంది లోపల. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఒక తల్లి నెలల బిడ్డను వదిలేసి ఇంటి దగ్గర వదిలేసి వచ్చి యుద్ధం చేస్తుంది హౌస్లో అంటే ఎంత ఇది ఉండాలండి. ఈ వయసు వచ్చిన నాకే ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో మా అమ్మ గుర్తొస్తుంటుంది నాకు హౌస్లో ఉన్న రోజులు. నా డాటర్ వచ్చినప్పుడు ఎంత ఎమోషన్ అయిపోయింది చూసారు కదా, అంత పెద్ద డాటర్. కానీ మంత్స్ బేబీ వదిలేసి వచ్చారు. ఇంకొకటి, ప్రతి టాస్క్ ప్రతి గేమ్లో నన్ను పక్కన పెట్టాల్సి ఉండేవారు. చాలాసార్లు ఏడ్చారు, చాలాసార్లు బాధపడ్డారు. మెంటల్లీ షీఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగెస్ట్. షీ డిజర్వ్స్ టాప్ 5లో ఉండడానికి. మీ హెల్త్ ఎలా ఉంది సార్? రిబ్స్ అంత ప్రాబ్లం అయింది. షోల్డర్ ఫస్ట్ 3 వీక్స్ మర్యాద మనిషితో జరిగిన టాస్క్ పాపం తను తప్పేం లేదు. తను పక్కకి వెళ్తే నేను కింద కూడా షోల్డర్ చాలా ప్రాబ్లం అయింది. తర్వాత నెమ్మది అంటే ఇప్పుడు కూడా కొన్ని మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అయ్యాయి, బట్ వచ్చేస్తలేండి. హ్యూమన్ బాడీ ఈజ్ బ్లెస్డ్ అండి. ఎందుకంటే పెద్ద మేజర్ ఫ్రాక్చర్స్, పెద్ద మేజర్ డిసీజ్కి డాక్టర్స్ కావాలి, కానీ కొన్ని వాటికి హ్యూమన్ బాడీ దానికి అది హీల్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను మొన్న రీఎంట్రీ ఇచ్చిన తర్వాత డెమాన్తో ఆడిన టాస్క్లో రిబ్ ఫ్లోట్ అయింది. లక్కీగా ఫ్రాక్చర్ అవ్వకుండా బయటకు వచ్చాను. ఆ ఫ్లోటింగ్ అనేది హౌస్లోనే అలా ఓపికతో నేను టాస్క్లు ఆడుతూ 3 వారాలకి 4వ వారంలోకి వచ్చేటప్పటికి 90% హీల్ అయిపోయింది. నాకే ఇలా బోన్ ఊగేది. అలాంటిది ఒక 3 వీక్స్ దాటినప్పటికీ మొత్తం అది ఫ్లోటింగ్ తగ్గిపోయింది. ఇప్పుడు 95% హీల్ అయిపోయింది దానికి. అదే హ్యూమన్ బాడీ మ్యాజిక్ అదే. కాకపోతే సెకండ్ వీక్ ఇమాన్యుల్ లాక్ చేశాను చూడండి, ఓనర్స్ టెనెంట్స్ జరిగిన టాస్క్లో ఇమాన్యుల్ లాక్ చేసినప్పుడు ఈ 2 ఫింగర్స్ని వెనక్కి, పాపం తను కూడా ఏంటంటే కావాలని చేయలేదు, ఈ పట్టు విడిపించుకుందాం ప్రాసెస్లో ఏం చేస్తుంటే ఈ 2 ఫింగర్స్ని వెనక్కి అంటే వంచేసిన దాంట్లో 2 స్వెల్లింగ్ వచ్చాయి విపరీతంగా. ఈ 2 ఫింగర్స్ ఒకటే ఈ రోజు కూడా ఇంకా నాకు మూమెంట్ లేదు. అంటే ఇలా ఉంటే పెయిన్ వచ్చేస్తుంది. ప్లస్ ఇక్కడ ఈ బోన్ ఏదో ప్రాబ్లం అయింది. ఇది తర్వాత నేను చూపించుకోవాలి డాక్టర్కి. ఇది ఒకటే ఉంది. రిబ్ షోల్డర్ మాత్రం ఆల్మోస్ట్ హీల్ అయిపోయి, రిబ్ది హీల్ అయిపోయిందండి. ఇది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. షోల్డర్స్ కొన్ని మూమెంట్స్ ఎలా సార్ అసలు అంత పెయిన్ ఎలా భరించారు? అదే కదా నేను మేము చూసాము క్లోజ్అప్ లో. కరెక్ట్ గా మీరు డెమోన్ ఫైట్ అవుతూ టక్మని స్విమ్మింగ్ పూల్ లో అసలు ఇలా పడ్డారు. అసలు ఇలా పడ్డాం కదా, పడిన తర్వాత వాడు మళ్ళీ ఎక్కుతున్నప్పుడు కాల్ పట్టుకున్నాను వాడిని పూల్లోకి లాగేద్దామని. పూల్లో లాగుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు, కాల్ విడిపించుకున్న ప్రాసెస్ లో ఇటు అటు కాళ్ళు పడిన తర్వాత రైలింగే తగిలింది అనుకుంటున్నాను నేను. రైలింగ్ తగిలింది కానీ ఇంకా అది గేమ్ లో నాకు తెలియలేదు. మళ్ళీ ఆడు వెళ్ళిపోయి ఎక్కడ టాస్ గెలిచేస్తాడు అని చెప్పి నేను వెళ్ళి మళ్ళీ లాక్ చేస్తాను. లాక్ చేసిన తర్వాత రాము తోస్తాడు. లక్కీగా సేవ్ అయ్యాం అని తెలిసిన తర్వాత డెమోన్ లాక్ చేస్తాను. నేను దెబ్బతింటే లాక్ చేశాను. రాము సేవ్ చేశాడు. టాస్క్ సేవ్ అయ్యాము అని తెలిసిన తర్వాత డెమోన్ వదిలి పీల్చుకుంటే పెయిన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఊపిరి తీసుకుంటే పెయిన్ వచ్చేస్తుంది. మీకు ఏదైనా మేజర్ తగలకపోతే ఊపిరి తీసుకుంటే పెయిన్ రాదు కదా, ఏదైనా తగిలితే పెయిన్ వస్తుంది. ఎప్పుడైతే ఊపిరి తీసుకుంటే పెయిన్ వచ్చిందో, దివ్య డాక్టర్ కదా, దివ్య డాక్టర్ అక్కడ హౌస్లో, తను మెడికల్ స్టూడెంట్ కాబట్టి దివ్యకి చెప్పాను, దివ్య ఇక్కడ ఏదో ప్రాబ్లం అవుతుంది చూడమ్మా ఒకసారి అని చెప్పంటే తను బోన్ దగ్గర చేసి చూసింది. తనకి డౌట్ వచ్చింది. సో ఇమ్మీడియట్ డాక్టర్ని పిలిపించిన డాక్టర్ వచ్చిన డాక్టర్ కూడా అదే ఇమ్మీడియట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి. బట్ బాగా వైరల్ అయినట్టుంది కదా బయట.
బిగ్ బాస్ జర్నీ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ న్యూ బిగిన్స్. ఇక పైనుంచి ఇప్పటి వరకు ఉన్న రెస్పాన్సిబిలిటీస్, ఇప్పటి వరకు ఉన్న మీ యాక్టింగ్ బాధ్యతలు అన్నీ వేరు. ఇక పైన ఇప్పుడు జనాల హృదయాల్ని అలా విన్ అయ్యారు. ఏవైతే బంధాలు కాదు అనుకున్నారో. మీరేమంటారు? మీరు ఒక జెన్యూన్ ఇది చెప్పండి. నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నాకు మంచి జరిగిందా లేదన్నా బ్యాడ్ జరిగిందా? చాలా మంచి జరిగింది. షూర్. మీలో తెలియని విషయాలన్నీ చాలా తెలుసుకున్నాం. ఒక కామెడీ టైమింగ్ తెలుసుకున్నాం. ఫ్యూచర్ లో మంచి కొరియోగ్రాఫర్ అవుతారన్న ఇలా మంచి పర్ఫార్మెన్స్ చేయగలరు. సో అందరినీ అంటే ఏజ్తో సంబంధం లేకుండా అందరినీ పిల్లల్లా కలిసిపోతారు, పెద్దవాళ్ళ ఉంటారు. టైం వచ్చేటప్పుడు ఎలా మాట్లాడాలో మాట్లాడతారు. అన్ని రకాలుగా ఒక ఇంటికి ఒక పెద్ద మనిషిలా ఎలా ఉండాలో ఆ రకంగా కూడా ఉంటారు, ఒక పెద్ద రాయిళ్ళ. సో అంతా మంచిగా జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను అందరికీ సార్ మీ టైం ని మాకు ఇచ్చినందుకు, ఇంకా పాపం నిన్న హౌస్ లో జరిగినవి షేర్ చేసుకోవడానికి అందరితోటి నన్ను ఇంకొకటి ఈ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ ద్వారా హౌస్లోకి వెళ్ళి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చి మళ్ళీ నేను రీఎంటర్ అవ్వడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే నేను సెకండ్ టైం వెళ్ళి 14th వీక్ వరకు ఉండడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ నా సిస్టర్స్కి, అమ్మలకి, నా ఫ్రెండ్స్కి, ప్రపంచం నలుమూలల్లో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళకి, బిగ్ బాస్ని వీక్షిస్తున్న ప్రతి తెలుగు ప్రజలకి, 2 ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలందరికీ కూడా ఈ ఇంటర్వ్యూ తరపున నన్ను 14th వీక్ వరకు ఉండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వినమ్రంగా శిరస్సు వంచి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇదే సపోర్ట్ ఫర్దర్గా నా కెరీర్ పరంగా, నేను చేసే క్యారెక్టర్స్ పరంగా, అది వెబ్ సిరీస్లు అవ్వచ్చు, మూవీస్ అవ్వచ్చు, ఏదైనా సరే మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి, మీ అందరి సపోర్ట్ కావాలి. మా అందరి సపోర్ట్ ఓవరాల్ 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా తెలుగు ప్రజలు ఏ కంట్రీస్లో ఉన్నా, ఏ స్టేట్స్లో ఉన్నా కూడా అందరి సపోర్ట్ ఇలానే ఉంటుంది. మీరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను అంటే సోషల్ మీడియా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నేను వాట్సాప్లో కూడా సార్, నేను మీకు ఇన్స్టాలో పింక్ చేసేటప్పటికి 110 ఫాలోవర్స్ సార్. నోడిపోతే అదే చూసారా, అది ఇన్స్టా కూడా ఫ్రెండ్ 80,000 3 months లో ఏమన్నా చిన్న విషయమా సార్? అవునవును, మాకు అదే 80,000 రావాలి. 90కి వచ్చాం, 1 lakh అయిపోతుంది, 1 lakh అయిపోతుంది. సో నేను వాట్సాప్ కూడా నేను ముగ్గురు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు నా లైఫ్లో. వాళ్ళకి గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టడానికి నా వాట్సాప్ ఉంటుంది, 3-4 అంతే. ఇంకంతే. ఫోన్ మ్యాక్సిమం నేను షూట్స్లో ఉన్నప్పుడు ఫోన్ వాడను, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఏమైనా కాల్స్ మ్యాక్సిమం నేను ఎవరితో ఎక్కువ మాట్లాడతానో మీకు కూడా తెలుసు కదా ఫోన్లో. సో ఆ వ్యక్తితోటి కాంటాక్ట్లో ఉండడానికి నేను ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తాను. ఫస్ట్ నుంచి కూడా సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాను, కానీ సోషల్ మీడియా ఎంత ఇంపార్టెంటో నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత తెలిసిందండి నాకు నిజంగా సోషల్ మీడియా. యూట్యూబ్లో ఏమైనా చెయ్యాలి, యూట్యూబ్లో పోస్ట్ చేయాలి, లేకపోతే ఇన్స్టాలో పోస్ట్ చేయాలి, ఇవి ఏమీ తెలియదు నాకు. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత సోషల్ మీడియా ఇంపార్టెన్స్, ఎవరైతే నా తమ్ముళ్ళు 2 ఉన్నారు కదా నాకు, ఇప్పుడు నేను హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే సపోర్ట్ చేసి నిలబడ్డారో ఆ తమ్ముళ్ళు 2 చెప్పారు సోషల్ మీడియా ఇంపార్టెన్స్ ఎంతో. సో డెఫినెట్గా వాళ్ళు చిన్నవాళ్ళైనా నాకు 2 మార్గదర్శకులు, నాకు ఫర్దర్ కెరీర్కి వాళ్ళిద్దరు కూడా ఉంటారు నాకు. సో మీలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేసి, మా లాంటి వాళ్ళ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది చేస్తే డెఫినెట్గా నేను లేదండి. భరణి ఒక మంచి ఆర్టిస్ట్ అని టీవీలో అలా పేరు తెచ్చుకున్నాడు, సినిమాల్లో కూడా బిగ్ స్క్రీన్ లో కానీ ఓటీటీలో కానీ మిమ్మల్ని బిగ్ స్క్రీన్ లోనే ఎక్కువగా చూస్తాం. పేరు తెచ్చుకోవాలని చెప్పి నా కోరిక. అది ఎంతవరకు డైరెక్టర్స్ అవకాశం ఇస్తారో చూడాలి. అండ్ రియాలిటీ షోస్ లో కనిపిస్తూ ఉండాలి, పెద్ద ఫిలిమ్స్ లో కనిపిస్తూ ఉండాలి. బిగ్ స్క్రీన్ లో మేము చూసి విజిల్స్ వేస్తూ క్లాప్స్ కొడుతూ ఉండాలి. షూర్ అండి, ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఛాలెంజ్ క్యారెక్టర్స్ పడి మంచి బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ లో ఇంకా సూపర్ డూపర్ గా యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ and all the very best. Thank you so much and thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to
iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.